అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఎటకేలకు ఫైనల్ డేట్ అయితే ప్రకటించడం జరిగింది. ఈసారి తప్పకుండా ఎటువంటి వాయిదా లేకుండా ఈ నెల 28 నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా మనకు కీలక ఈ వివరాలన్నీ కూడా మనకు అప్డేట్ అయితే చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన విడుదల చేస్తూ ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఏంటి, రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది, ముందుగా డబ్బులు రావాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. వచ్చేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి చివరి వరకు చూడండి వీడియోని. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు వారికి డబ్బులను వేయడానికి రెడీ అయిపోయింది. మరి ఇప్పటికీ మనకు వాయిదాలు అయితే పడుతూ వస్తుందన్నమాట. మరి ఇక ఎటువంటి వాయిదా లేకుండా తప్పకుండా రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. మరి 20వ తారీఖున వేస్తామన్నారు, కానీ మనకు పీఎం కిసాన్ డబ్బులు విడుదల కాలేకపోవడం వల్ల, అంటే మనకు డేట్ అనేది ఫిక్స్ కాకపోవడం వల్ల ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు తాజాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల 28న 12 గంటల నుంచి కూడా రైతులకు యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపి దాని ప్రకారం మనకు డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు గత వీడియోలో మనం చెప్పుకున్నట్లు కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి. మరి ఆ పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంది. చాలామంది రైతులు అప్పటికప్పుడు కొన్ని పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందంటే అటువంటి రైతులంతా కూడా ముందుగానే ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి ప్రతి రైతున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఈ ఫారం రైడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. కాబట్టి మీరు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా, ఎక్కడా కూడా లేట్ చేయకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి ఇప్పటికే మనకు ఎలిజిబుల్ లిస్ట్ కూడా అందుబాటులో ఉంది. మరి ఎలిజిబుల్ లిస్ట్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్లో కనుక మీ పేర్లు లేకపోతే మీకు డబ్బులు విడుదలయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా
ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులు ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి. మరి రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే రైతులకు అప్డేట్స్ని అయితే అందిస్తూ రైతులకు యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉండండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు విడుదలవుతాయి. ఖచ్చితంగా ఇలా చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి. ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ని అయితే అందించడం జరిగింది. మరి డబ్బులు విడుదలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి రైతులు రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే జమ అయిపోతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే పొందండి. ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ అప్డేట్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. మరి ఎక్కడా కూడా లేట్ అనేది చేయకుండా ఈ అప్డేట్స్ని అయితే తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది. 28 ఖచ్చితంగా మీకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇవి కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఇవన్నీ చేసుకోండి, మీరు డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి తప్పకుండా రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి రైతు కూడా ఇలా చేయండి, మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కార్డు, ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది రైతులు అయితే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 55 లక్షల మంది రైతులకు అదనంగా 600 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట. మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు. అంటే 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత ద్వారా చాలామంది రైతులు అయితే లబ్ధి పొందారు. మరి 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇక్కడ 20 విడత ఒకవేళ మీకు 19 విడత రాకుండా ఉంటే 20 విడత డబ్బులతో పాటు అంటే 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 ఇస్తుంది. మొత్తం 9,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు, రైతులు ఎవరు కూడా. మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి. నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం, అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెల 20వ తారీఖున అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మరి అర్హుల జాబితా 20వ తారీఖున విడుదలవుతుంది. 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదో చెక్ చేసుకుని మీకు యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి.
ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే, మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కనుక వారికి తెలియజేయండి, వారిని అప్లై చేసుకోమని చెప్పండి. అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టయితే చేయండి. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలను అయితే అందించబోతోంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట. మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.